సెక్యూరిటీ స్కీమ్ కింద పేదలకు ఈ రేషన్ బియ్యాన్ని అందజేస్తూ ఉంటారు. ఆహార భద్రత కోసం ఇస్తున్న పథకం ఇది. కేంద్ర ప్రభుత్వం నుంచి 90 లక్షల కార్డులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 60 లక్షల కార్డుల వరకు ఈ యొక్క లబ్ధి అనేది చేకూరుతుంది. అయితే వీళ్ళందరిలో ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకోవటం లేదన్న విషయం పక్కన పెడితే బియ్యానికి సంబంధించి 80% పక్కదారి పడుతుంది. కేవలం 20% ప్రజలు మాత్రమే వాటిని వినియోగిస్తూ ఉన్నారు. అది కూడా ఒక దోశలు కానీ ఈ విధంగా. కానీ రైస్ పరంగా అంటే భోజనం పరంగా తినే పరిస్థితి లేదు. అంటే ఇలాంటి రైస్ ఇవ్వడం కన్నా వారికి డబ్బుల పరంగా ఇస్తే వారికి కావాల్సిన ధాన్యాన్ని కొనుక్కొని వారు తినగలుగుతారు అన్న ప్రతిపాదన కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న బియ్యాన్ని ఇతర దేశాలు 60 నుంచి 70 రూపాయలకు అమ్ముతున్నారు. అదేవిధంగా రైతులకి మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం 43 రూపాయలకి వీటిని కొనుగోలు చేస్తుంది. అయితే పేద ప్రజలకి ఆహార భద్రత కోసం దీన్ని కేవలం 10 రూపాయలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 43 రూపాయలకు కొని పేదల కోసం 10 రూపాయలకి ఇస్తే దీనిని 60 నుంచి 70 రూపాయలకు విదేశాలకు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మరి దీనికి సరైన పాలసీస్ ప్రభుత్వం తీసుకొస్తుందా లేదా చూడాలి. లక్ష్మణ్ గారు గతంలో రేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ షాపులను కూడా తీసేసి 9260 వెహికల్స్ ను ఇంటింటికి మేము అందజేస్తామంటూ కూడా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి 600 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చింది. ఆ వెహికల్స్ కి ఒక్కొక్క డ్రైవర్ కి 21,000 రూపాయల జీతాన్ని ఇచ్చి కూడా పెట్టింది. వాళ్ళు ఇంటింటికి వెళ్లారా లేకపోతే ఆ కోడల దగ్గర పెట్టి అందరినీ పిలిపించి ఇచ్చారా అన్నది విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఊర్లో వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. వీటన్నిటికీ కూడా ఈ యొక్క మాఫియాని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ చేశారు. ఇది ఒక స్కామ్, ఇది అందరికీ తెలుసు జగన్తో సహా. మరి మీరేమంటారు? ఈ పథకం తీసుకొచ్చిందే 9260 వెహికల్స్ రేషన్ కి తీసుకొచ్చిందే దీనికోసం. మీరేమంటారు? పచ్చకామలకు లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టుగా వాళ్ళ ఎల్లో మీడియా కాబట్టి ఎల్లో మీడియా ప్రవేశపెట్టినా ఎల్లో మీడియా సంబంధించి పార్టీలు మాట్లాడిన అలాగే ఉంటాయి. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే మేడం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు 9200 వెహికల్ పెట్టారండి. తద్వారా ఎంతమందికి ఆయన ఉపాధి కలిగించారండి, ఎంతమందికి ఉపాధి వచ్చింది, ఎంతమందికి సొంత వాహనాలు. ఆ వాహనం కూడా ఎవరైతే ఆ డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్ కి ఆ వాహనం సొంతదారుగా సబ్సిడీ ద్వారా ఇచ్చింది. ఇప్పుడు మీరు ఆ పథకం తీస్తారనుకోండి, ఆ వాహనం కూడా ఎవరైతే డ్రైవర్ గా వెళ్ళారో ఆయనకే చెందుతుంది, గవర్నమెంట్ కి చెందవు ఆ వాహనాలు. సో దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కల్పించాలని ఒక భావనతో, ప్రజలకి ఇంటి వద్దకే రేషన్ ఇవ్వాలని ఒక భావన చాలు ఇంటింటికి వెళ్ళి రేషన్ తీసుకెళ్ళి ఇచ్చారు. అక్కడ ఒక ఉపాధిని క్రియేట్ చేశారు. ప్రజలకి దగ్గరలో మన గ్రామ స్వరాజ్యం ఉంటారు, ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా అన్ని రకాలుగా ఈ రోజున ఆర్బీఐకి కేంద్రాలు అవనివ్వండి, విలేజ్ క్లినిక్లు అవనివ్వండి 24 గంటలు, అలాగే సచివాలయ వ్యవస్థ అవనివ్వండి, వాలంటీర్ వ్యవస్థ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే గాంధీజీ కళ్ళల కన్నా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అన్నట్టుగా ప్రతి ఇంటికి కూడా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసినంత వరకు ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 78, 79 సంవత్సరాల తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఇటువంటి పరిపాలన చేయాల. అటువంటి పరిపాలన అటువంటి దిక్సూచి ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ముడుపులు అనేవి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకి అందట్లేదు కాబట్టి ఇలా సీజ్ చేయటం కానీ లేకపోతే ఆకస్మిక తనిఖీలు చేయడం కానీ చేస్తున్నారు అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కో, లోకేష్కో లేకపోతే చంద్రబాబు నాయుడుకో అందవలసిన ముడుపులు అందలేదు అని. అంటే మరి గత 5 ఏళ్లలో ఎవరెవరికి ముడుపులు అందించారు, ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు, అంటే ఈ 5 ఏళ్లలో కూడా ఈ అక్రమ రవాణా జరిగింది అనేది చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ 5 ఏళ్లలో 1,30,00,000 మెట్రిక్ టన్నులు ఇలా దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయాయి. 45,000 కోట్లు వీటి విలువ సుమారు అన్నారు. మరి ఈ 45,000 కోట్ల విలువైన వాటిలో ఎంత మేర గత ప్రభుత్వానికి ముడుపులు అందాయి, ఎవరెవరికి ఇచ్చారు? మీరు సబ్జెక్టు కరెక్షన్ చేసుకోండి. నేను అనేది ముడుపులు పవన్ కళ్యాణ్ గారికి అందలేదు కాబట్టినే ఆయన రోడ్ల మీదకి వచ్చి వీరవేహం చేస్తా ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళకి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇవ్వాల్సిన ముడుపులు ఆయనకు అందిపోయినాయి. వాళ్ళకి అందిపోయినాయి కాబట్టి సీజ్ అయిన షిప్ లో నిలిచి ఉన్న బియ్యాన్ని కూడా బ్యాంకు గ్యారంటీ ద్వారా బయటకు వెళ్ళిపోయినాయి. అంటే అర్థం ఏంటి?
పెద్ద స్థాయిలో వ్యక్తులు ఉన్నారు. 6 నెలల నుంచి నన్ను కాకినాడ పోర్టులకి అడుగు పెట్టనివ్వట్లేదని ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక సాధారణ వ్యక్తి, మీరు అన్నారు సాధారణ వ్యక్తి కాదు కదా. ఎవరు ఆపారు ఆయన్ని? జగన్మోహన్ రెడ్డి గారు ఆపారా? నాతో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమైనా గేట్లు వేస్తారా? బాబు నువ్వు గేటు దాటి వస్తే నీకు తాడు తీస్తానన్నారా? లేదు కదా. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి కదా, నీకు ఎక్కడైనా అడుగుపెట్టే రైట్స్ ఉన్నాయి కదా. ఎందుకు రాలేకపోయారు? ఎందుకు అడుగు పెట్టలేకపోయారు అంటే మిమ్మల్ని ఎవరో ఆపుతూ ఉన్నారు. మీకన్నా బలమైన వ్యక్తి ఎవరో ఆపుతూ ఉన్నారంటే, మీకన్నా బలమైన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళు ఆపుతూ ఉన్నారు. అరే బాబు నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఇది సినిమా కాదు, ఓజీ కాదు, అరేరా వేరమల్లి సినిమా కాదు, ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి, అది మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, మనకు రావాల్సిన అమౌంట్ మనకు వస్తుంది, నీకు రావాల్సింది ఏమైనా ఉంటే నీకు కావాల్సింది నువ్వు చేసుకుని ఆయన అంటే, అది మాకు రావాల్సిన ఎలా వస్తుంది అనేది మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అక్కడ చూపించారు. ఇప్పుడు నేను అనేది గత ప్రభుత్వం చేసిందా? మా ప్రభుత్వంలో సీట్లు చేసుకున్నాం, వీళ్ళ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకిద్దరికి బేరం కుదరక ఈ చర్చ తెచ్చారు. అది మాట్లాడాడు, అది నేను చెప్పేది. అంటే ప్రభుత్వంలో జరిగిందనే కాదు ఇది. ఇప్పుడు మా ప్రభుత్వంలో జరిగిందా జరగలేదని కాదండి, మా ప్రభుత్వంలో జరగలేదు. మీ గతంలో అనలేదు, మీరు మళ్ళీ మీరు సబ్జెక్టు కరెక్షన్ చేయాలా? మళ్ళీ మీరు అదే అన్న గతంలో జరిగింది మాకు మురుగు గతంలో 5 ఏళ్ల నుంచి జరిగింది. దీనికి 1,30,00,000 మెట్రిక్ టన్నులు సరిహద్దులు దాటి వెళ్ళాయి. దీని విలువ సుమారు 45,000 కోట్ల రూపాయల విలువ అనేది ఇక్కడ అధికారికంగా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్లు లక్ష్మణ్ గారు రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? లెక్కలు ఎవరు చెప్పారు? అవి మనోహర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, ఒక్కళ్ళని గారు అందరు చెప్తున్నారు. మహేష్ రావు గారు ఒక నిమిషం ఉందండి సార్. 52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినండి సార్, వినండి. ఎవరు కూడా మీకు ఎక్కడ మిస్యూజ్ జరుగుతుందంటే, ఎవరికైతే బీపీఎల్ బిల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళు తీయండి. ఎవరైతే సంపన్నులు ఉన్నారో వినండి సార్, వినండి, మీకు అర్థం కావట్లా. ఎవరో సంపన్నులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజున వైట్ రాసుకోట్ ఉంది. వినండి సార్, వినండి తర్వాత మాట్లాడండి. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళు వాడుకోవట్లేదు కాబట్టి దాని నుంచి వినండి సార్. వాడుకోవట్లేదు మీరు ఎలాగంటారు? చెప్తాను, ఎవరు వాడుకోవట్లేదు? సుబ్బారెడ్డి ఇంకా దారుణం. అందరూ వాడుకోవట్లేదు. 50% మంది వాడతారు, 50% మంది మిస్యూజ్ అవుతున్నాయి. చెప్పేదానండి, 50% మంది వాడతారు, 50% మంది మిస్యూజ్ అవుతే జరగట్లేదు అన్నట్లా. ఒక ఊర్లో లక్ష్మణ్ గారు, స్వప్న గారు చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఒక్కొక్క ఊర్లో ఒక్కో రేటు పెట్టి అమ్మేస్తున్నారండి. ఇప్పుడు మా ఊర్లో 25 రూపాయలు అమ్ముతా ఉన్నారు, విజయవాడలో 11 రూపాయలు అమ్ముతా ఉన్నారు, మంగళగిరిలో అయితే నాకు తెలిసి 15 రూపాయలు అమ్ముతా ఉంటారు. అమ్ముతున్నారు అన్న విషయం కూడా తెలుసు, కానీ లక్ష్మణ్ గారు ఈ పథకాన్ని తీసివేసి అమ్మా, ఈ పథకాన్ని తీసివేసి 2,500 3,000 ప్రజలకు ఇస్తూ కొనుక్కుంటారు కదండి. నేనేమంటున్నానంటే అలాగే ఇచ్చినా సరే చాలా వరకు పేద బడుగు బలహీన వర్గాలు కొనలేరమ్మా. ఈ రోజు ఒక కేజీ బియ్యం వచ్చి 100 రూపాయలు ఉన్నాయి, సన్న బియ్యం 100 రూపాయలు అంటే 25 కేజీల బియ్యం 2,500 రూపాయలు ఉంది. రాష్ట్ర బియ్యంతో బతికే చాలా ఉన్నాయి, మీకు అర్థం కావట్లా. మీరేమో మీరు చిన్న బియ్యం తింటారేమో, నేను ఇప్పుడు కూడా రాష్ట్ర బియ్యం తింటాను. నేను నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని నేను రాష్ట్ర బియ్యం తింటాను,
ఓకే లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. కొనే స్థాయిలో లేరు. ఒక నిమిషం అండి లక్ష్మణ్ గారు. కొనే స్థాయిలో కొన్ని స్థాయిలో ఉన్నారు. ఓకే లక్ష్మణ్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండి. అరుణ గారు ఇంకో 10 రూపాయలు యాడ్ చేస్తే మంచి రైస్ వస్తుంది. అరుణ గారు లక్ష్మణ్ గారు మహేశ్వర్ గారు 20 కేజీలు ఇంటూ 40 రూపాయలు వేసేసేయండి అకౌంట్ లో. ఏమొస్తాయండి? 2500 రూపాయలు సన్నబియ్యం అయితే మీరు 25 కేజీలు ఇంటూ 43 రూపాయలు అయితే ఎంత వస్తుందండి? ఓకే లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. లక్ష్మణ్ గారు అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ప్రణాళిక రాలేదు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. 43 రూపాయలు లక్ష్మణ్ గారు సార్ వినాలి మీరు. ఒక ఇంట్లో 5 ఉంటే 10 కేజీలు వస్తాయి. 10 కేజీలు ఇంటూ 43 రూపాయలు ఏంటి ఎంత అయినాయి? అంతే. ఎంత అయింది సార్? 10 కేజీలు మంచి రైస్. అది కరెక్ట్ గా 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు యాడ్ చేస్తే మంచి రైస్ వస్తాయి కదా. ఎక్కడ వస్తాయి సార్? మీరు తీసుకురా 2500 రూపాయలు ఇప్పుడు రోజు 50 రూపాయలు 55 రూపాయలు. ఓకే అండి మహేశ్వర్ గారు లక్ష్మణ్ గారు దయచేసి మీరు కూడా hold అవ్వండి. లక్ష్మణ్ గారు మీరు ఆప్షనబుల్ గా పెట్టాలి. స్వప్న గారు లక్ష్మణ్ గారు ఎందుకంటే రేషన్ బియ్యం. ఓకే అండి మనకి ఇతర ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడాలి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. అరుణ గారు ఇదే సంగతి. ఇక్కడ చూసినట్లయితే అరుణ గారు ఇక్కడ వ్యవస్థలన్నీ అదేవిధంగా డిపార్ట్మెంట్స్ ని మేనేజ్ చేస్తుంది ఈ మాఫియా. పోలీస్ అధికారులు కానీ చెక్ పోస్టులు కానీ అక్కడ నుంచి లారీల్లో తరలించేటప్పుడు కానీ ఎవరూ కూడా అడ్డుపడటం లేదు పోర్ట్ వరకు వెళ్లే వరకు. అంటే ఇక్కడ అడ్డుపడకపోవడానికి గల కారణాలేంటి? అధికారంలోకి వచ్చి 5 నెలలు కూటమి ప్రభుత్వం అయింది. 5 నెలల్లో కొన్ని అంశాల్లో ఫోకస్ పెడుతుంది, నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వినని నేతలు ఇక్కడ ఉన్నారు. సీఎం స్థాయిలో వచ్చినా కానీ పక్కదారి పట్టించే మనస్తత్వంతో ఇక్కడ కొంతమంది ఉన్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే టోటల్ గా ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ఉందో దానిని వినటం లేదు, పాటించట్లేదు. ఏమంటారు? స్వప్న గారు నేను లెఫ్ట్ అవుతానండి, వేరే ఛానల్ డిబేట్ ఉంది. ఓకే లక్ష్మణ్ గారు. ఓకేనండి, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ అండి. అరుణ గారు చెప్పండి. మేడం ఇప్పటి వరకు అని తినడానికి జరిగినటువంటి వాదనలు మనం కనుక ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికీ కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు, ఒప్పుకుంటాను దాన్ని. కానీ తినని వాళ్ళ బియ్యము అండ్ తినే వాళ్ళ బియ్యము కలిపి మాఫియా రన్ చేస్తున్నారు ఇక్కడ. ప్రధానంగా దీనికి సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్య ఏంటి అంటే తినని వాళ్ళని స్వచ్ఛందంగా బియ్యం అనేటువంటి ఆ రేషన్ ని వదిలేసుకుంటే మిగతా పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి కోతలు ఉండవు. కేవలం మీరు బియ్యం తినట్లేదు కాబట్టి బియ్యం వదిలేసుకోండి అంటే స్వచ్ఛందంగా చాలా మంది వదిలేసుకుంటారు. నాలాంటి వాళ్ళు మాకు బియ్యం వస్తాయి బట్ నేను తినను, ఎవరో ఒకరికి ఇచ్చేసేయాలి అవి. అట్లా నాలాగా లక్షలాది మంది స్టేట్ లో ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు. కంప్లీట్ గా బియ్యం అనేది బ్యాన్ చేస్తేనేమో ఇక్కడ ఇంకొక సమస్య ఏంటి అంటే మార్కెట్ లో బియ్యం యొక్క ధర హైప్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే చచ్చినట్టు ఇవే కొంటారు కాబట్టి ఆల్రెడీ రేషన్ రైస్ కూడా లేదు కాబట్టి మార్కెట్ లో ఉన్నటువంటి మంచి బియ్యం ధర ఇంకొంచెం రేట్లు పెరిగే ఛాన్స్ ఉండిద్ది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ 40 రూపీసో 50 రూపీసో అమౌంట్ లో ఇచ్చినా సరే ఇక్కడ బయట ఉన్నటువంటి రేషన్ రైతుల దగ్గర నుంచి కొనేటువంటి బియ్యం మంచి బియ్యం ఏదైతే ఉన్నా ఈ మార్కెట్ లో ఇప్పుడున్నటువంటి దానికన్నా కూడా ఇంకా రెక్కలు విప్పార్చే సిచ్యువేషన్ అయితే ఉండిద్ది. కాబట్టి ఆ బియ్యం తినేవాళ్ళు తీసుకోండి, తినని వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోండి. మిగతా పథకాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ కనుక ఒక రూల్ తీసుకొచ్చినట్టయితే డెఫినెట్ గా వదులుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తినేవాళ్ళు మాత్రమే ఆ బియ్యం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలాగో బయటకు అమ్ముకోరు కాబట్టి కంపల్సరీగా ఈ మాఫియాని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇన్ కేసు ఆ బియ్యం తినే వాళ్ళకి ఇవ్వకుండా గనక ఎవరైనా డీలర్లు రేషన్ మాఫియాకు అమ్ముకోవడానికి కనుక హోల్డ్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు కాబట్టి 1 నెల చూస్తూ గమ్ముగా ఉన్న 2 నెలలు ఖచ్చితంగా ఈ విషయాన్ని గొంతు బయటికి రైజ్ చేస్తారు. మాకు బియ్యం ఇవ్వట్లేదు మా రేషన్ డీలర్ అని చెప్పేసి అది ఆటోమేటిక్ గా లీగల్ ఇష్యూ కింద మారిద్ది కాబట్టి ఖచ్చితంగా డీలర్లలో ఆ భయం ఉండిద్ది. ఈ 2 అంశాల మీద ప్రభుత్వం కనుక దృష్టి పెట్టినట్టు ఈ మాఫియాని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే క్లియర్ గా చెప్తానండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలీస్ యంత్రాంగం నుంచి డిపార్ట్మెంటల్ గా ఎవరైతే వీటిని విజిలెన్స్ వాళ్ళ వరకు కూడా ఇప్పుడు అదొక ఆదాయ మార్గంగా ఆ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థని డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఏ పోస్టింగ్ లో ఎవరున్నా సరే డబ్బులతో మేనేజ్ చేసేటువంటి సిచ్యువేషన్ గ్రామ స్థాయి నుంచి వేళ్లూను కొనిపోయింది. ఒక 6 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కాబట్టి అదంతా కూడా క్లియర్ గా ఒక సర్కిల్ ఆఫీస్ కో ఒక విజిలెన్స్ ఆఫీస్ కో ఇంకొక ఆఫీస్ కో ఇంకొక ఆఫీస్ కో ఒక 50,000 నెలకు 1 లక్ష రూపాయలు నెలకు అంటే అక్కడ అమ్మేటువంటి పరిధిని బట్టి అక్కడ డీలర్షిప్ లో పరిధిని బట్టి అమౌంట్లు మామూలుగా వెళుతూ ఉంటాయి అనేటువంటి ఒక నానుడి ఉంది కాబట్టి ఇది చూస్తూ చూడనట్టుగా అందరూ వదిలేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంకొక వాళ్ళల్లో కూడా తప్పు చేస్తూ కూడా దాంట్లో మంచి వెతుక్కోవడం ఏంటి అంటే
ప్రజలు వద్దనుకొని రిజెక్ట్ చేసిన బియ్యాన్నే కదా వీళ్ళు అమ్ముకుంటుంది, దాంట్లో మనం చేస్తున్నటువంటి క్రైమ్ ఏముంది అన్నటువంటి ఒక ఆత్మ సంతృప్తిని వాళ్ళకు వాళ్ళే సమాధానం చెప్పుకుని పొందుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ ప్రభుత్వం మీద ఆ బియ్యం ద్వారా ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడుతుంది. తద్వారా ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజల మీద భారం పడుతుంది ఇండైరెక్ట్ గా. కానీ లబ్ధి పొందుతోంది వాటిని అమ్ముకోవటం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు. ఎంటైర్ గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారు. కానీ ఈ మాఫియాని బిజినెస్ గా ఎంచుకున్న వాళ్ళు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ బియ్యం ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తప్ప ఎంతమంది మీద ఎలాంటి కేసులు పెట్టినా ఎలాంటి చర్యలు తీసుకుని దీన్ని మనం మార్చలేం. పునాది నుంచి గ్రామ స్థాయి నుంచి వేళ్లూనుకొని పోయి ఉంది కాబట్టి మామూళ్ల రూపంలో ప్రతి ఒక్కరిని చల్లబరుస్తున్నారు కాబట్టి ఇవాళ డబ్బు కమ్ముడుపోని వ్యవస్థలు అనేవి దాదాపుగా లేవు కాబట్టి అందరినీ డబ్బుతో కొనేస్తున్నారు కాబట్టి ఇది ఆపడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే దీన్ని ఆపాలి అంటే పూర్తిగా ఆ రేషన్ విధానంలోనే మార్పులు తేవాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో మా గవర్నమెంట్ అంటే మా పార్టీ గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో మహిళలకు డైరెక్ట్ గానే ఈ రేషన్ సరుకులకు సంబంధించినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తే సగం దీన్ని నిర్మూలించవచ్చు అని చెప్పేసి అప్పట్లో మా పార్టీ తీసుకున్నటువంటి ఎజెండా. కానీ ఫర్దర్ గా తర్వాత సెంట్రల్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే ఈ రేషన్ మాఫియా అనేది ఇండియా మొత్తం ఉంది, ఈ రేషన్ సప్లై అనేది ఇండియా మొత్తం ఉంది కాబట్టి ఒక పాలసీ తేవాలంటే అన్ని చోట్ల ఆమోదం పొందవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది అంత తేలిగ్గా అయ్యే పని కాదు అని పవన్ కళ్యాణ్ గారు భావించారు. కాబట్టి క్లియర్ గా నిన్నటి ఈ విషయాన్ని నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యేలాగా దీని మీద చర్చకు వచ్చేలాగా క్లియర్ గా ఆయన అక్కడికి వెళ్లి ఆల్రెడీ షిప్ ని సీజ్ చేయండి అని చెప్పి మరి ఇంగ్లీష్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా ఒక నోట్ అక్కడ నోట్ డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ మాఫియాలు ఇన్వాల్వ్ అయినటువంటి రాజకీయేతర శక్తులు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కొన్ని పేర్లు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ ఈ పోర్టుల్లో భాగాలు తీసుకుంటూ ఈ పోర్టుల్ని ఇలా అక్రమ స్మగ్లింగ్ కి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చకు వచ్చి ఈ రేషన్ విధానంలో మార్పులు తేవాల్సిన అవసరం అయితే ఉంది. నేను బియ్యం వదులుకుంటే మళ్ళీ బియ్యం తీసుకోకపోతే మళ్ళీ నాకు మిగతా పథకాలు కూడా కట్ అవుతాయి అనే భయంతో నేను కంటిన్యూ అవుతా. ఎందుకంటే నాకు మిగతా నేను బియ్యం తినను కానీ మిగతా పథకాలకు అన్నింటికి అర్హురాలని మెడికల్ గా ఈ పాలసీలో చేంజెస్ అనేవి తీసుకురావాలంటారు. ఓకేనండి అరుణ గారు ఒక నిమిషం ఉండండి. బాలకోటయ్య గారు, పవన్ కళ్యాణ్